షర్మిల గారైతే నిన్న ఇచ్చిన కౌంటర్ మామూలుగా లేదు. అసలు చాలామంది కూడా ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు ఇదే చర్చించుకుంటున్నారు. ఇక మీదట కూడా ఆవిడ పోరాటాన్ని ఎక్కడ ఆపేటట్టు కనిపించట్లేదు, ఇంకా స్పీడ్గా వెళ్ళేటట్టే ఉంది. ఎందుకంటే విజయసాయిరెడ్డి గారు ఆ మాటలు చెప్పినప్పుడు నేను కంటతడి పెట్టుకున్నాను అని ఆవిడ చెప్పడం చూస్తుంటే నిజంగా ఒక సొంత అన్న ఈ విధంగా చేయగలుగుతాడా అని చెప్పి కూడా ప్రజలకందరికీ అర్థమవుతోంది. అసలు నిజంగా ఇలా ఉంటారా మనుషులు ఆస్తి కోసం? మరి అంత వాల్యూస్ క్రెడిబిలిటీ గురించి మాట్లాడేటువంటి వ్యక్తి మరి ఆస్తులేవో మరి షర్మిల గారికి రాసి ఇచ్చేస్తే ఆయన క్రెడిబిలిటీ గురించి కూడా అందరూ చెప్పుకుంటారు కదా, అందరూ కూడా ప్రజలు ఆయన విశ్వసిస్తారు కదా. ఆ పని ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు చేయలేకపోతున్నారు? అసలు ఆయన క్రెడిబిలిటీ గురించి, ఆయన వ్యక్తిత్వం గురించి మీరేం చెప్తారు? నాకు జగన్మోహన్ రెడ్డి క్రెడిబిలిటీ, జగన్మోహన్ రెడ్డి వ్యక్తిత్వం గురించి నాకేం తెలియదు. కానీ మా చెల్లెలు మాత్రం నన్ను ఆ మాటలు అన్ని మాటలు కనుక నన్ను అని ఉంటే నేను ఈ పాటికి ఏ చెరువులోనో దూకి చచ్చిపోయినవాడిని. నా చెల్లెలు కనుక అన్ని మాటలు నన్ను అని ఉంటే నేను ఈ పాటికి చెరువులో దూకి చచ్చిపోయినవాడిని. మామూలుగా షర్మిల మాట్లాడిన మాటలు ఎంత తీవ్రమైన భావంతో ఉన్నాయి అంటే నిజంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆస్తి కోసం ఎంతకైనా తెగిస్తాడు. అంటే డబ్బుల కోసం. ఈ డబ్బుల సంపాదనే కాకుండా వేరే వాళ్ళకి ఇవ్వాల్సిన దాన్ని కూడా తనదిగా చేసుకొని ఒక రకమైన శాడిజం తోటి బతికే మనిషిలాగా జగన్మోహన్ రెడ్డిని షర్మిల మాటలు చూస్తే నాకు అర్థమైంది. అది అంటే ఎటువంటి వ్యక్తి అయినా సరే సొంత చెల్లెలకి అంటే మామూలుగా బయట తగదాలాడేవాడు, కొట్లాడేవాడు, రౌడీయిజం చేసేవాడు కూడా ఇంటికి వచ్చిన తర్వాత చెల్లెల ముందర తలకాయ ఉంచుకొని నిలబడతాడు, చెల్లెల్ని ప్రేమిస్తాడు, చెల్లెల్ని సంరక్షించుకుంటాడు, చెల్లెల్ని కాపాడి మంచి ఇంటికి పెళ్లి చేసి పంపించి వాళ్ళకి పిల్లలు పుడితే ఆ పిల్లల్ని అపురూపంగా చూసుకుంటాడు. ఇది అన్నకు ఉండాల్సిన బేసిక్ క్వాలిటీ ఏ అన్నకైనా సరే. అంటే నేను బయట సొసైటీలో దుర్మార్గంగా ఉండే అన్నల గురించి చెప్పాను. ఇప్పుడు మంచిగా ఉండే అన్న అయితే బయట సమాజంలో మంచిగానే ఉంటాడు, చెల్లెలతోటి మంచిగా ఉంటాడు. సమాజంతో చెడుగా ఉండే వ్యక్తి కూడా చెల్లెలతోటి మంచిగా ఉంటాడు. అది నేను ఇప్పటివరకు చెప్పింది. అటువంటిది జగన్మోహన్ రెడ్డి సొంత చెల్లెల్ని కన్నీరు పెట్టించాడు. ఈ చెల్లెల్నే కాదు, చిన్నాన్న చెల్లెల్ని కూడా, చిన్నాన్న కూతుర్ని కూడా, సునీతారెడ్డిని కూడా ఏడిపించాడు. ఇద్దరు చెల్లెలను ఏడిపించడమే కాకుండా మేనల్లుడికి మేనకోడలికి ఇవ్వాల్సిన ఆస్తిని కాజేశాడు. ఇది ఇక్కడ షర్మిల కూడా మామూలుగా అట్లా రియాక్ట్ అయ్యి ఉండకపోవచ్చు. ఏ తల్లి అయినా సరే తనకి అన్యాయం జరిగితే సహించి ఊరుకుంటుంది, తన పిల్లలకి అన్యాయం జరిగితే ఊరుకోలేదు. ఇప్పుడు షర్మిల ఇంత చెప్పటం ఆ విషయమే చెప్పింది కూడా. అది నా బిడ్డలకి చెందాల్సిన ఆస్తి, నా బిడ్డలకి చెందాల్సిన ఆస్తిని నువ్వు కొట్టేశావు అని షర్మిల చెప్పింది. ఇది షర్మిలకి సంబంధించిన భావనలు ఇట్లా ఉంటే ఇప్పుడు విజయసాయిరెడ్డిది ఒక 2 నిమిషాలు చెప్తా. విజయసాయిరెడ్డి ఎంత దొంగ అంటే ఆ రోజున రాజ్యసభకి రాజీనామా చేసే రోజున మైకుల ముందరకు వచ్చి రాజకీయాలు చెడిపోయినాయండి, అబద్ధాలు ఆడే వాళ్ళకి తప్ప రోజులు కావండి, నేను ఎప్పుడు అబద్ధాలు ఆడలేదండి, నేను ఎప్పుడు వాస్తవాలే చెప్తాను, అందుకని నేను ఈనాటి రాజకీయాలకి పనికిరానండి అని చెప్పి నక్క వినాలపోతూ ఎట్లా మాట్లాడాడో. మాట్లాడితే అది విన్నవాళ్ళు చాలామంది, అంటే చాలామంది ఎవరు నమ్మలేదు, కానీ కొంతమంది అయినా అనుకొని ఉంటారు, ఆ పాపం తెల్ల జుట్టు పెద్ద ఆయన ఎంత చక్కగా మాట్లాడుతున్నాడు, పాపం ఈ ప్రస్తుత రాజకీయాల్లో ఇమ్మడలేకపోతున్నాడు, పాపం అబద్ధాలు చెప్పలేడుట, ఎంత మంచి వ్యక్తి రాజకీయాలకు దూరం అవుతున్నాడో అని ఒకళ్ళిద్దరైనా ఏడ్చి ఉంటారు. ఇప్పుడు నిన్న షర్మిల చెప్పింది చూస్తే
పచ్చి అబద్ధాలు కోరి విజయసాయి రెడ్డి. జగన్మోహన్ రెడ్డి చెప్పాడు, నీ మీద బలవంతం చేశాడు, నువ్వు ఇట్ట చెప్పు, షర్మిల తప్పు చెప్పిందని చెప్పు అన్నాడు. అన్నంత మాత్రాన నేను రాజారెడ్డి దగ్గర నుంచి, రాజశేఖర రెడ్డి దగ్గర నుంచి, విజయలక్ష్మి దగ్గర, వీళ్ళందరి దగ్గర నేను పనిచేశాను, నాకు 3 తరాల అనుబంధం అని చెప్పావు కదా. జగన్మోహన్ రెడ్డి చెప్పిన అబద్ధాన్ని ఎందుకు చెప్పావు విజయసాయి రెడ్డి? చెప్పకూడదు కదా. నేను చెప్పను, నువ్వేం చేస్తావు చేసుకో. నువ్వు పెద్ద ధైర్యవంతుల్లాగా ట్వీట్ పెట్టావు కదా. నేను ఎవరి ప్రలోభాలకి లొంగనన్నావు కదా. జగన్మోహన్ రెడ్డి బెదిరిస్తే ఎందుకు బెదిరావు? జగన్మోహన్ రెడ్డి ప్రలోభానికి ఎందుకు లొంగావు? నువ్వు వచ్చి షర్మిలకి వ్యతిరేకంగా చెప్పావు, విజయలక్ష్మి వ్యతిరేకంగా చెప్పి ఎందుకు చెప్పావు? అన్నీ దొంగ బతుకు బతికి పైగా వచ్చి రాజ్యసభకు రిజైన్ చేసేటప్పుడు నేను అబద్ధాలు చెప్పడం నాకు ఇష్టం లేదు, నేను అసలు అందుకనే ఈ ప్రజెంట్ డే పాలిటిక్స్లో నేను ఇమ్మడలేకపోతున్నానని పచ్చి అబద్ధంతో, నక్క వినయంతో చెప్పాడు. అందుకని విజయసాయి రెడ్డి ఇక్కడ షర్మిల 1 షాట్ 2 బర్డ్స్ కొట్టింది. ఒకే షాట్కి 2 పిట్టలను ఎగరగొట్టింది. ఒకటి జగన్మోహన్ రెడ్డి అనే పిట్ట పడిపోయింది. జగన్మోహన్ రెడ్డి క్రెడిబిలిటీ లేదు, ఏమీ లేదు, అతను ఒక కంస మామ అని ఒకటి ఎస్టాబ్లిష్ చేసింది. రెండోది ఈ విజయసాయి రెడ్డి గురించి ఎక్స్పోజ్ చేసింది. విజయసాయి రెడ్డి వచ్చి జగన్మోహన్ రెడ్డి నాతోటి బలవంతంగా చెప్పించాడు అని విజయసాయి రెడ్డి షర్మిలతో చెప్పటం అనేది విజయసాయి రెడ్డి దౌర్బల్యం. ఆ దౌర్బల్యాన్ని బయటపెట్టింది విజయసాయి రెడ్డి. ఇంకా బయటికి రాడు, గడప బయటికి కాలు బయట పెట్టలేని పరిస్థితుల్లో తీసుకొచ్చింది షర్మిల. విజయసాయి రెడ్డి పొరపాటును గనక కాలు బయట పెడితే అదేదో ఒక సినిమా ఉంది, సునీల్ హీరోగా ఉన్న సినిమా, రాజమౌళి సినిమా, గడప లోపల ఉంటేనే ప్రాణం ఉంటుంది, గడప బయటికి వస్తే ఆ సినిమాలో మెయిన్ విలను రోకలి బండ పెట్టి కొట్టి చంపుతాడు ఒక బ్యాంక్ మేనేజర్ని. మీకు అందరికి గుర్తుండే ఉంటుంది. ఆ సినిమా పేరేంటో గుర్తులేదు, మేడం చెప్తున్నారు. కానీ అట్లా విజయసాయి రెడ్డి కాలు బయట లోపల బయట అన్న బయట అనే మూడు మాటలు కూడా వినపడకూడదు, పదాలు కూడా అక్షరాలు కూడా పలకూడదు, లోపలే ఉండాలి విజయసాయి రెడ్డి. జాగ్రత్త. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.